భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. పట్టపగలు తిట్టుకోవడం, రాత్రిపూట బుజ్జగించుకోవడం వారికి అలవాటేనని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ తొత్తు పార్టీ అని కేసీఆర్ ఖమ్మంలో మరోసారి రుజువు చేశారంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారంతా కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును భుజాలకు ఎత్తుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. సార్, ప్రచార విధంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఎటువంటి కృషి జరుగుతుంది? ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 13వ తారీఖు జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్లకు గాను 15 పార్లమెంట్ల సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అందుట్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారిని ఖమ్మం పార్లమెంటు ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి బలమైన కారణం ఒక్కటే, మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే గడిచిన 5 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే ప్రతి గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పామో ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రూపాయలు రైతన్నలకు ఇవ్వటం నిజం. అంతేకాదు, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన గత పెద్దలు ఈనాడు చేతిలో ఒక కర్ర పట్టుకొని ప్రజల మీద, రైతన్నల మీద, యువకుల మీద, నిరుద్యోగుల మీద, యువత మీద, మహిళల మీద ఏవైతే కపటి ప్రేమను చూపిస్తూ ముసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అని ఏదైతే ప్రచారం చేస్తూ తిరుగుతున్నారో, ఇంకా కర్రు కాల్చి వాత పెట్టిన గాయమే ఇంకా మీకు తగ్గలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ పరిపాలనని విమర్శించే పొజిషన్లో మీరున్నారంటే ఇంకా దొరగారికి మొత్తు దిగినట్టు లేదు. ఇంకా నేను ముఖ్యమంత్రి అనే ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అయ్యా, ఇప్పటికైనా రియాలిటీలోకి రావాలని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. అంతేకాదు, కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే అంశాలు దాంట్లో క్రోడీకరించిందో, ఆ క్రోడీకరించిన వాటిని అన్నిటినీ తుంగలో తొక్కి కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడల్లా పక్క దేశాలతో ఒక యుద్ధం అనే ఒక సీన్ క్రియేట్ చేయటం, లేకుంటే రాములోరుని వారొక్కరే దేవుడుగా పూజిస్తున్నారన్నట్లు సెంటిమెంటల్గా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ 4 అక్షంతలు ఇస్తూ ఇది రాములోరు అక్షంతలని చెప్పి మళ్ళీ 3వసారి ప్రధాని కావాలని కళ్ళకంటున్నారు మోదీ గారు. కేంద్రంలో మోదీ గారిని ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గద్దె దించటం నగ్న సత్యం. రేపు ఈ ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో ఇండియా కూటమి పక్షాన మన అందరి గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం కూడా నిజం. భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ని ప్రధాని చేసేందుకు దేశం యావత్తు కూడా ఎదురు చూస్తోంది. ఖమ్మం జిల్లాలో రామసాయం రఘురామరెడ్డితో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించబోతున్నారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ కల్లాబొల్లి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని శ్రీనివాసరెడ్డి అంటున్నారు.